మీకు అందరికీ తెలిసిన విషయమే. పత్రికా నిన్న జరిగిన సంఘటన చెక్కాలమడుగు దగ్గర వంకదారి సీను అనే అతను తావు నాది అని చెప్పి వేరే ఒక కడప జిల్లాకి చెందిన కూటమి ఎంపీ గారి సంబంధించిన వ్యక్తులకు అమ్మటం జరిగింది. దానిపైన రమాకాంత్ అనే వ్యక్తి ఆ తావు మాదిగని ఈ మా కోర్టులో డిస్ప్యూట్ ల్యాండ్ గురించి చెప్పి గతంలో ఎంఆర్ఓ గారు అందుకు చెప్పినారు. రిజిస్టర్ కూడా రిజిస్టర్ చేయము దీన్ని చెప్పి 2026 చెప్పినాడు. అయినా కూడా నిన్న ఉన్నట్టుండి సడన్గా రాత్రికి రాత్రి 17 మంది పేర్లతో రిజిస్టర్ చేశారు. దాన్ని ఎట్లా రిజిస్టర్ చేశారంటే సర్వే నెంబర్ 977ను దాన్ని మార్చి సర్వే నెంబర్ 977/3గా మార్చి రిజిస్టర్ చేశారు. దీని వెనకల అధికార పార్టీ సంబంధించిన నాయకులు హస్తం ఉంది. దీని వెనకల ఎంత ముడుకులు ముడితే మనకు తెలిసిన విషయమే. రిజిస్టర్ ఆఫీస్లో 1 కోటి, ఎంఆర్ఓ ఆఫీస్లో 1 కోటి మైన పుట్టిందట. ఇంకా నాయకులకి ఎంత ముట్టిందో అనేది అది ఇంకా మీ ఊరికే వదిలేస్తాం. అది వీళ్ళకి ఎంత ముట్టితే ఇంకా నాయకులకి ఎంత ముడుతుంది? ఆ చెక్కాలమడుగు ఉండి కాడికి దోచుకుంటున్నారు, కబ్జా చేస్తున్నారు మొత్తం. ఇదే ఏదైనా భారీ వర్షాలు వస్తే ఆ వాటర్ అంతా ఎట్లా పోవాలా? ఆ నీళ్ళంతా ఇట్లా పడుతుంది రాయిపేట పైన. పండేప్పుడు ఏమవుతుంది? నీకేం సమాధానం చెప్తారు ఇన్ఛార్జి గారు? ఆయన ఇన్ఛార్జి గారు నోరు తెలిసే చాలు. ఆయన ప్రెస్ మీట్ అంటే ఏముండదు ఆయన దగ్గర. మాట్లాడితే గత ప్రభుత్వం కబ్జాలు వెలికి తీస్తాము, తాట తీస్తా అంటాడు. ఇప్పుడు ఎవరు తాట తీస్తావు? లేదు తాట తీయకంటే దీంట్లో నీకేమన్నా బాగా ఉందా చెప్పు రాజుగారు. దీనికి సమాధానం చెప్పండి. దీంట్లోని ఇసుక చూస్తే ఎక్కడ పట్టినా మీ పేపర్లోనే ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు రోజు రాస్తూనే ఉంటారు. మొత్తం బాలరాజపల్లి ఏట్లో ఇంత పోతా అది ఏ పక్క ఇక్కడ మన నెల్లూరు మండలంలో అని. ఇది ఎవరు కన్సర్న్లో దొరుకుతుంది ఇసుక? దీనికి మీకు సంబంధం లేదంటే దీనికి సమాధానం చెప్పండి. కండి మీకు సంబంధం లేదు. సంబంధం ఉండే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి.